రాము ఏనుగు ఎగురుకుంటూ వెళ్లి పక్కనే ఉన్న చెరువు పైకి వెళ్లి ఆగింది. ఇప్పుడు నేను నిన్ను నీటిలో పడేస్తాను. అందులో మునిగి నువ్వు చనిపోతావు. అరే వద్దు మిట్టు, నన్ను క్షమించు మిట్టు, క్షమించు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నీ గూడు పగలగొట్టి నీకు ఇల్లు లేకుండా చేశాను. నేను నిన్నెందుకు వదిలిపెట్టాలి? ఇంక నువ్వు చావక తప్పదు. నేను నీ ప్రాణాలు తీసుకురాలేను, కానీ మాటిస్తున్నాను, ఎన్ని పక్షుల గుళ్ళు నా వల్లైతే పగిలిపోయాయో నేనందరికీ గూళ్ళను కట్టిస్తాను. అలాగే ఇంకెప్పుడు ఏ చెట్టును పడేయను. ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. ఆ మాట అనగానే రాము ఏనుగు నేల మీదకు వచ్చేసింది. వెళ్ళి టీను పిచ్చుకకి మళ్ళీ నువ్వు కొత్త గూడు కట్టివ్వు. ఆహా, నేను ఇప్పుడే బయలుదేరతాను. అలా అని రాము ఏనుగు అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది. నన్ను క్షమించు టీను, నేను నీ గూడుని పగలగొట్టాను కదా, దానికి బదులుగా నేను నీకు కొత్త గూడుని కట్టిస్తాను. ఈ మాట విని టీనుకి సంతోషం వేసింది. ఏనుగు పుల్లల్ని పోగు చేయడం మొదలుపెట్టింది. అరే మిట్టు, నువ్వు నిజంగానే చనిపోయావా? అరే లేదు, నేను బతికే ఉన్నాను. మరి నువ్వు ఆ రామోయేనుని గాలిలోకి ఎలా ఎగరేశావు?